Hi everyone, I am Dr. Sangamesh, consultant neurologist, Suraksha Specialty Hospital, Kompally. ఈ రోజు మనం పార్కిన్సన్స్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు వచ్చేసి చేతులు కాళ్ళు వనకటం. అవి మామూలుగా రెస్ట్లో ఎక్కువగా వణుకుతూ ఉంటాయి అండ్ నడిచేటప్పుడు బాగా స్లో అయిపోవడం, తన పనులు డైలీ యాక్టివిటీస్లో కానీ నడిచేటప్పుడు కానీ బాగా స్లో అయిపోవడం, ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేకపోవడం అండ్ నడిచేటప్పుడు బాగా బాడీ అంతా బెండ్ అయ్యి పరిగెడుతున్నట్టు నడవటం. ఇవి పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు. ఇంకా తీవ్రమైన స్టేజ్కి వెళ్ళినప్పుడు నడుస్తూ ఫ్రీజ్ అయిపోవడం లేదా బ్యాలెన్స్ అవుట్ అయి పడిపోవడం, ఇవి పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలు. ఇవి మా బ్రెయిన్లో డోపమీన్ అనే కెమికల్ తక్కువ అవడం వల్ల వస్తుంటాయి. ఆ డోపమీన్ అనేది బేసల్ గ్యాంగ్లియా అనే ఒక ఆర్గన్ నుంచి మనకి ఉత్పత్తి అవుతుంటుంది. అది తగ్గడం వల్ల ఈ సిమ్టమ్స్ అనేవి మనకి బయటపడుతుంటాయి. యూజువల్గా వన్ సైడ్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ 4 to 5 ఇయర్స్లో అదర్ సైడ్ ఆఫ్ ద బాడీ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇవి పార్కిన్సన్స్ సిమ్టమ్స్. ఇవన్నీ అనేక కారణాలు ఉన్నా కూడా మోస్ట్లీ ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ కామన్ కాజ్. లెస్ దెన్ 40 ఇయర్స్ జెనెటిక్ కాజ్ అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవి వచ్చిన వాళ్ళకి న్యూరోఫిజిషియన్ దగ్గరికి వెళ్తే అవన్నీ సిమ్టమ్స్ అన్ని ఎవాల్యుయేట్ చేసి మన క్లినికల్ సైన్స్ అన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసిన తర్వాత డోపమీన్ అనేది టాబ్లెట్ సప్లిమెంట్ రూపంలో మనకి స్టార్ట్ చేస్తారు. ఈ డోపమీన్ సప్లిమెంటేషన్తో రెస్పాన్స్ బాగా ఉన్న వాళ్ళకి డిబిఎస్ అనేది కొత్త సర్జరీ అనేది మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది హైదరాబాద్. ఇవి చేయడం వల్ల పార్కిన్సన్స్ డిసీజ్ నుంచి చాలా వరకు సిమ్టమ్స్ తగ్గి నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.